పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పసుపులేటి రమేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ బాబు గారు, ఇప్పుడు మన రిస్క్ అపిటైట్ని బట్టి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటారు? అంటే ఎవరైతే ఎటువంటి రిస్క్ని ఫేస్ చేయగలరు, ఎంత మేర రిస్క్ని ఫేస్ చేయగలరు అన్న కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటారు అసలు? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. అంటే అన్ని రోగాలకు ఒకటే టాబ్లెట్ కాకుండా ఏ రోగానికి తగ్గట్టు ఆ టాబ్లెట్ ఉంటుంది కాబట్టి ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తాడు కాబట్టి సో ఎవ్రీ రిస్క్ అపెటైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు, కొంతమంది తక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవడం వాళ్ళకి పెద్ద వాటి మీద ఎక్కువ రిటర్న్ సంపాదించాలని వాళ్ళకి కొంతమందికి ఉండదు. సో కొద్దిగా రిస్క్ లేకుండానే కొంచెం మీడియం రిటర్న్ వచ్చినా చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే నాకు లాంగ్ టర్మ్కి వెళ్తాను, హై రిస్క్ తీసుకుంటాను, హై రిటర్న్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్లాగా రెండు రకాల పీపుల్ ఉంటారు కాబట్టి సో దానికి సంబంధించిన రిస్క్ అపెటైట్ ప్రకారం పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్ ఉంటాయి. అలాగే ఒక 60 years దాటిన పర్సన్, ఒక సీనియర్ సిటిజన్ అనే అతని రిస్క్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది. అతను ఇప్పుడు దాకా చాలా కష్టపడ్డారు, కొద్దిగా అమౌంట్ సంపాదించారు. ఇది ఎక్కువ రిస్క్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, లేదు ఇప్పుడు సంపాదించిన అమౌంట్ ఒక పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కరెక్ట్ గా పెన్షన్ సరిపోతుందా లేదా, ఫుల్ గా సరిపోతుంది అంటే లగ్జరీ రిటైర్మెంట్ సరిపోతుంది అంటే రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న రిటర్న్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ సపోజ్ 5 years 10 years 5% వచ్చినా కూడా సపోజ్ ఆయన దగ్గర ఒక 2 crores లంసమ్ ఉంటే 5% ప్రకారం 1 lakh వస్తే సరిపోతుంది కాబట్టి బ్యాంక్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆయన. లేదా మ్యూచువల్ ఫండ్ లోనే డెట్ ఫండ్స్ ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సపోజ్ అతనికి 1 crore ఉంది, 5% ప్రకారం 50,000 వస్తుంది, 10 years తర్వాత 50,000 సరిపోదు కాబట్టి కొంచెం అమౌంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక 20 to 30%. దానికి కూడా ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్ అని, హైబ్రిడ్ ఫండ్స్ అని ఉన్నాయి. లేదంటే డైరెక్ట్ గా ఒక 20 to 30% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో, ఒక 70% డెట్ ఫండ్స్ లో పెట్టుకోవడం ద్వారా కొద్దిగా రిటర్న్ ఎక్కువ జనరేట్ చేయగలుగుతారు. ఒక 8% ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే సపోజ్ మనం అనుకున్నట్టు 1 crore 50,000 వచ్చే బదులు 80,000 వస్తుంది. దానివల్ల అతనికి సరిపోయే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ ప్రకారము ఇప్పుడున్న ధరలకి 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే డబుల్ అవుతాయి. రూల్ ఆఫ్ 72 అని ఉంది, దాని ప్రకారం 7% ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కూడా మనకి 10 years తర్వాత డబుల్ అవుతాయి ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు 50,000 సరిపోతుంది అని ఒక 10 సంవత్సరాలు తర్వాత చూస్తే ఏమవుతుందంటే 1 lakh అవసరం పడుతుంది. సో 1 lakh కి మనము రిస్క్ ప్రొఫైల్ చేసి మీకు 1 lakh రావాలంటే ఎంత అమౌంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ డెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే వాళ్ళకి సో వాళ్ళ రిస్క్ అపెటైట్ ప్రకారం మనం పోర్ట్ఫోలియో తయారు చేసి ఇస్తాం. అదే ఒక యంగ్స్టర్ 25 years పర్సన్ జస్ట్ జాబ్ స్టార్ట్ చేశారు, అతనికి అతనికి లాంగ్ టర్మ్ గోల్ కోసం కావాలంటే మేము ఎక్కువ ఈక్విటీ పోర్ట్ఫోలియోనే ఇస్తాం. మెజారిటీ అమౌంట్ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేపిస్తాం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో. ఎందుకంటే అతనికి చాలా టైం ఉంది, మార్కెట్ ఒడిదుడుకులు లోనైనా కానీ అతను వెయిట్ చేయగలుగుతారు. అదే ఒక సీనియర్ సిటిజన్ వెయిట్ చేయలేరు, ఇతను వెయిట్ చేయగలుగుతారు. ఇతను 100% ఈక్విటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక 12 to 15% ఒక రిటర్న్ ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 8% వెళ్ళిపోయింది, రిమైనింగ్ వచ్చిందే మన రిటర్న్. 8% అంతా అది ధరల పెరుగుదలకు వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అది మన రిటర్న్ కాబట్టి సో వాళ్ళకి ఈక్విటీ పోర్ట్ఫోలియో ఎక్కువ సజెస్ట్ చేస్తాం. అదే 25% సపోజ్ ఒక 3 years లోనే ఒక గోల్ ఉంది అనుకోండి, అప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయం ఎక్కువ, అప్పుడు డెట్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే 3 years ఉంది, 3 years తర్వాత మనకి అమౌంట్ అవసరము. సపోజ్ మనకి మార్కెట్ అప్పుడే ఏమైనా పొలిటికల్ గా కానివ్వండి, లేకపోతే మొత్తం వరల్డ్ వైడ్ కానివ్వండి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అతని అమౌంట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని సో డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ టైం పీరియడ్ ను బట్టి డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్ బట్టి మేము తయారు చేసి ఇస్తాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రస్తావించగానే ఒక డిస్క్లైమర్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఏంటి అసలు ఈ డిస్క్లైమర్లో ఉన్న సారాంశం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక ఇన్వెస్టర్ అనేవాళ్ళు?
యాక్చువల్ గా నిజం చెప్పాలంటే అండి, మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఈ ఒక్క పదంలోనే ఉంది. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ ఎటువంటి సమయంలోనే ఎలా అయినా రియాక్ట్ కావచ్చు, ఒడిదుడుకులకు ప్రభావితం అవుతాయి, ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రిమైనింగ్ గ్యారంటీ డెట్ ఫండ్స్ వీటితో పోలిస్తే, డెట్ ఇన్వెస్ట్మెంట్స్ తో పోలిస్తే ఈక్విటీ అనేది ఎక్కువ ఒడిదుడుకులు లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి మనం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే, జియో పొలిటికల్ ఇష్యూస్ వరల్డ్ వైడ్ లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఇక్కడ గవర్నమెంట్ చేంజెస్ ఉంటాయి. సో వాటిది దాంతో పాటు మన ఎకనామిక్ గ్రోత్ స్లో అయితే మళ్ళీ మన మార్కెట్స్ ఒడిదుడుకులు లోన్ అవుతాయి. సో ఇలాగా చాలా అంశాల మీద ఆధారపడింది మార్కెట్. దానివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది, దానివల్ల లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది షార్ట్ టర్మ్ వాళ్ళకి. సో దీన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. సపోజ్ లాంగ్ టర్మ్ అయినా కూడా ఆ టైంలో మీరు అమౌంట్ తీసుకునే టైంకి కొద్దిగా మార్కెట్ ఒడిదుడుకులు లోన్ అవ్వచ్చు. సో దీనికి మీరు అర్థం చేసుకోండి పూర్తిగా. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు పూర్తి అవగాహన తెచ్చుకోమని ఆ లైన్ లో ఉంది. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే ఒక ఇన్వెస్టర్ కూడా చాలా హ్యాపీగా రిటర్న్ తీసుకోగలుగుతారు. రైట్ రైట్ రైట్. అండ్ టాక్సేషన్ విషయానికి వస్తే అసలు మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ పైన అంటే క్యాపిటల్ గెయిన్స్ పైన టాక్సేషన్ ఎలా ఉంటుంది అనే డిస్కషన్ కూడా ఎక్కువ నడుస్తుంటుంది. అండ్ ఇప్పుడు కూడా కొంత టాక్సేషన్ సీజన్ నడుస్తుంది కాబట్టి అసలు టాక్సేషన్ ఎలా ఉంటుంది మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పైన? మంచి క్వశ్చన్ అండి. సో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ కూడా టాక్సేషన్ పర్పస్ వస్తారు, దానికోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అట్రాక్టివ్ ట్యాక్స్ అంటే తక్కువ ట్యాక్స్ ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో. మళ్ళీ ఇందులో కూడా మనకి డెట్ వేరే ఉంటుంది, ఈక్విటీ టాక్సేషన్ వేరే ఉంటుంది. ఈక్విటీ కిందకి హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఈక్విటీ కిందకి వస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ ఫండ్స్ అంటారు. వీటిలో మనకు ఇప్పుడున్న అన్ని అసెట్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వచ్చే రిటర్న్స్ ఆల్మోస్ట్ 30%. అంటే వాళ్ళు ఏ స్లాబ్ లో ఉంటే ఆ స్లాబ్ కి యాడ్ చేస్తున్నారు. 30% స్లాబ్ లో ఉంటే 30% వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిందే. కానీ ఈక్విటీలో ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే అయితే 15% మనం వచ్చిన లాభం మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది 1 year అబౌవ్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అంటే వచ్చిన రిటర్న్ లో కూడా 1 lakh వరకు రిటర్న్ ట్యాక్స్ ఫ్రీ. మనకి ఎంతనా రానండి 1 lakh వరకు రిటర్న్ ట్యాక్స్ ఫ్రీ. దానిపైన ఓన్లీ 10%. మనం ఎంత స్లాబ్ లో అయినా ఉండండి. ఇప్పుడు సపోజ్ మనం ట్యాక్స్ కట్టకపోవచ్చు, ఒక 10 years తర్వాత మనం 30% ట్యాక్స్ లోకి రావచ్చు. కానీ 10 years తర్వాత మనం తీసుకుంటే వచ్చిన వడ్డీలో వచ్చిన మనకి రిటర్న్స్ లో ఆ రిటర్న్స్ లో ఓన్లీ 1 lakh వరకు ఎగ్జామ్షన్ చేసి మిగతా రిటర్న్ మీద ఓన్లీ 10% పే చేయాలి. ఇంత అట్రాక్టివ్ ఇచ్చే అసెట్ ఇంకోటి లేదు. అంత వైట్ లో అంత వైట్ మనీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వచ్చేది వైట్ మనీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఓన్లీ 10%, అది కూడా 1 lakh ఎగ్జామ్ చేసి ఓన్లీ రిమైనింగ్ రిటర్న్ మీద 10% ఇచ్చేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. సో మనకి ఇప్పుడున్న అవైలబుల్ లో ఇది ఒక్కటే బెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కి వచ్చే అవకాశం ఉంది. ఈక్విటీ కానివ్వండి, హైబ్రిడ్ కానివ్వండి, లేదా హైబ్రిడ్ అంటే డెట్ టు ఈక్విటీ కాంబినేషన్, ఆర్బిట్రేజ్ కానివ్వండి, ఈక్విటీలోనే చేస్తారు. వీటికి ఈ అవకాశం ఉంది, ఈ సదుపాయం కల్పించింది. అలాగే డెట్ ఉంటాయి. డెట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ వీటితో పోలిస్తే చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇందులో మనకి ఆర్బిట్రైజేషన్, మనకి ఇండెక్సేషన్ అనే ఒక సదుపాయం ఇచ్చింది. మళ్ళీ ఇండెక్సేషన్ 3 years ఉన్న వాళ్ళకి సపోజ్ 8% మనకి సపోజ్ రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 8% ఉంది అనుకోండి, ఓన్లీ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ మీదే మనం ట్యాక్స్ కట్టాలి. అంటే 8% ఇన్ఫ్లేషన్ ఉంది, 8% రిటర్న్ వచ్చింది, మనం ఏం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో అదే రిమైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాటి మీద ఎట్లయినా వాటి మీద కంపల్సరీ దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. అవి ఇన్కమ్ కి యాడ్ చేస్తారు. ఇన్కమ్ స్లాబ్ ప్రకారం మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా అట్రాక్టివ్. తర్వాత డెట్ ఫండ్స్ కూడా చాలా అట్రాక్టివ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అసలు రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రిస్క్ మనం ఏ విధంగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.